సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో ఒరిజినల్ స్కూల్లో సిబిఎస్ఈ సౌత్ జోన్ 1 టైక్వాండో పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తెలంగాణతో పాటు 5 రాష్ట్రాలను కేంద్రాల పాలిత ప్రాంతాల నుండి వందలాది మంది విద్యార్థులు పోటీల్లో పాల్గొంటున్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులోని ఒరిజిన్ స్కూల్లో సిబిఎస్ఈ సౌత్ జోన్ 1 టైక్వాండో ఛాంపియన్షిప్ ఆగస్టు 4వ తేదీ నుండి 8వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు. ఒరిజిన్ స్కూల్ చైర్మన్ ప్రమోద్ కుమార్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పోటీలకు సిబిఎస్ఈ స్థానిక ఎమ్మెల్యే కూడా మహిపాల్ రెడ్డి పాల్గొని ఎమ్మెల్సీ అంజిరెడ్డి పాల్గొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అబ్జర్వర్ దురై హాజరయ్యారు. ఆల్ఫా స్పోర్ట్స్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ డైరెక్టర్లు వెంకటేష్, రాంబాబు నిర్వహణ బాధ్యత చేపట్టారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్ దీవుల నుండి వచ్చిన క్రీడాకారులు ఉత్సాహంగా పోటీల్లో పాల్గొంటున్నారు. ఈ ఛాంపియన్షిప్లో వివిధ వయో విభాగాల్లో టైక్వాండో పోటీలు నిర్వహించబడుతూ ప్రతిభావంతులైన క్రీడాకారులను ప్రోత్సహించే వేదికగా ఈ కార్యక్రమం నిలుస్తోంది. స్థాపించి ఈ భర్త పిల్లలకు ఆరోగ్యం పెంచి పాఠశాలను స్థాపించి ఎడ్యుకేషన్ అందిస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు వస్తాయి. ఎందుకంటే ప్రభుత్వాలకు వచ్చి నామకీయంగా మార్కెట్ అక్కడ స్టార్టింగ్ నేను తీసుకుంటాను ఆడజాను అక్కడ కూడా చాలా బ్రహ్మాండంగా నడుస్తా ఉంది. ఏమైనా సరే పాఠశాల కానీ ఇండస్ట్రీస్ కానీ రకరకాల బిజినెస్ ఉన్నా మన ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ ప్రశాంత వాతావరణంలో బిజినెస్ చదువుకి కానీ వాళ్ళ బిజినెస్ కి కానీ వాళ్ళ ఉద్యోగాలు కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎక్కడ రాష్ట్రాలు మాత్రం లేకుండా ప్రపంచ రంగం మెరుగుదిగా ఇది భారతదేశం 20 రాష్ట్రాలు పనిచేస్తున్నారు. వారి విశ్వస్తున్న ఉద్యోగానికి వ్యాపారాలు చేస్తూ ప్రజలు
వాళ్ళందరికీ నేను పర్సనల్గా అటాచ్మెంట్ ఉండి వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా వారిని వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ నేను ఈరోజు పటంచెరు కాన్స్టిట్యున్సీలో ఆర్జీన్ స్కూల్ యజమాని ప్రమోద్ గారికి, అదేవిధంగా సిబిఎస్ఈ తైకొండ జోన్ 1 సౌత్ జోన్ 1 గేమ్స్ ఇక్కడ నిర్వహించబడుతూ ఉన్నది. సుమారు 7,000 మంది రావడం జరిగింది. అందులో సెలక్షన్లో 3,000 మంది రిజిస్ట్రేషన్ చేసుకోబడ్డాయి. ఇక్కడ సెలక్షన్ అయిన తర్వాత సుమారు 5 రాష్ట్రాల నుంచి రావడం జరిగింది. మన రాష్ట్రం తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్. ఈ స్టూడెంట్స్ ఏవైతే ఉన్నారో సెంట్రల్ సిలబస్ స్టూడెంట్స్ స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఏదైతే ఉందో ఈ స్కూల్ గేమ్ ఫెడరేషన్లో ఇక్కడ సెలక్షన్ అయిన తర్వాత నేషనల్కు పోబడతా ఉంటాయి. నేషనల్ పోయిన తర్వాత సిబిఎస్ఈ అబ్జర్వర్, ఇది సిబిఎస్ఈ జోనల్ 1 టైకోండో ఛాంపియన్షిప్ 2026 ఇక్కడ ఒరిజిన్ ఇంటర్నేషనల్ స్కూల్లో జరుగుతుంది. ఒరిజిన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఇక్కడ జరుగుతుంది. నంబర్ ఆఫ్ పార్టిసిపెంట్ టోటలీ 3,050 మెంబర్స్ రిజిస్ట్రేషన్ అయినారు. దాంట్లో ఇప్పుడు 1,550 మెంబర్ ఇక్కడ ప్రజెంట్ ఉన్నారు. 1,550 మెంబర్ పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. ఇది సిబిఎస్ఈ సెంట్రల్ బోర్డ్ది ఈవెంట్స్. ఇక్కడ మా ఆరిజిన్ స్కూల్లో చాలా బాగా అకామిడేషను ఆర్గనైజ్ చేసి ఉన్నారు. ఫుడ్ అన్నీ బాగా చేసి ఉన్నారు. వి హ్యావ్ హ్యాపీ ఫర్ ద ప్లేయర్ అండ్ కోచెస్, వాళ్ళన్నీ చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ సక్సెస్ఫుల్గా ఈ ఈవెంట్స్ జరుగుతుంది. ఈ ఈవెంట్స్ 4 days కంటిన్యూ ఉంటుంది. సో లాస్ట్ డే క్లోజింగ్ సెరమనీ 8th తారీఖు ఉంటుంది. 8th of this month. 1లో భాగంగా సిబిఎస్ఈ తైక్వాండో కాంపిటీషన్స్ అన్నీ కూడా పటాన్చెరు ఆరిజిన్ స్కూల్లో నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని అబ్జర్వర్గా దొరయ్య గారు చూస్తున్నారు. సో ఇందాకనే ఎమ్మెల్యే మైపాలరెడ్డి గారు వచ్చి ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో దాదాపు 3,000 మంది పిల్లలు ఇందులో పాల్గొంటున్నారు. ఇప్పటికీ ప్రోగ్రాం ప్రారంభం అవుతుంది. 8వ తారీఖు ప్రోగ్రామ్ క్లోజింగ్ సెరమనీ ఉంటుంది. దానికి రఘునందన్ గారు గెస్ట్గా వస్తారు. థ్యాంక్ యూ. ఇక్కడ 3,000 మంది పిల్లలు పార్టిసిపేట్ చేస్తున్నందుకు మా తరఫున చాలా ఆనందంగా ఉంది. అండ్ వీళ్ళు పూర్తిగా ఇనిషియేట్ తీసుకొని కంప్లీట్ ఆల్ఫా అకాడమీ వాళ్ళు పూర్తిగా ఇనిషియేట్ తీసుకొని నైట్ డే అని లేకుండా కంప్లీట్గా కష్టపడుతూ ఉన్నారు. సో ఆల్మోస్ట్ 3 days నుంచి వీళ్ళు వర్క్ చేస్తూ ఉన్నారు. ఇంకా 3 days వర్క్ ఉంటుంది. సో పిల్లలందరికీ అన్ని రకాల సౌకర్యాలు మన తరఫున ఏమైతే పాసిబిలిటీస్ ఉన్నాయో అన్నీ కూడా మనం చేయడం జరుగుతుంది. అండ్ భవిష్యత్తులో కూడా ఇంకా ఏదైనా అవసరాలు ఉన్నారో మనం ప్లానింగ్ చేయడం జరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం భవిష్యత్తులో కూడా ఇంకా మంచి గేమ్స్కి ఏదైనా ఛాన్సెస్ ఉంటే కూడా మనం ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ.